హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. తెలుగులో లేడీ సూపర్ స్టార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు విజయశాంతి. ఎందుకంటే ఆమె హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ యాక్టింగ్ పరంగా పేరు తెచ్చుకున్నారు, యాక్షన్ పరంగా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీ హిట్ కొట్టే రేంజ్ కి వెళ్లారు కూడా. అది కూడా డికెట్స్ పాటు నడవడంతో ఎన్ని డికెట్స్ అయినా కూడా ఆమెనే గుర్తున్నారు. అయితే యాక్షన్ ఒకటి ఉంటే సరిపోతుందా? కేవలం యాక్టింగ్ తో సూపర్ స్టార్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. లైక్ జయప్రద గారు, శ్రీదేవి గారు, ఇంకాస్త ముందుకెళ్తే జమున గారు, సావిత్రి గారు, ఇలా చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. అలానే యంగ్ జనరేషన్ లో కూడా లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకునే కొంతమంది ఉన్నారు. అందులోనూ ఒక్కొక్కరిది ఒక్కొక్క సపరేట్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నయనతార, అనుష్క, సమంత, సాయి పల్లవి, రష్మిక వీళ్ళంతా ఈ జనరేషన్ లో ఉన్న లేడీ సూపర్ స్టార్స్. అన్ని వర్కౌట్ అయ్యి మహానటి సినిమా కీర్తి సురేష్ ఖాతాలో పడ్డంతో ఒక హిట్ అయితే వచ్చింది. బట్ ఆ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ని మాత్రం కీర్తి సురేష్ క్యారీ చేయడంలో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ రావడం వరకు ఒక వంతు, నిలబెట్టుకోవడం మరొక వంతు. కొన్ని సినిమాల్లో హీరోలు అడపదడప కనిపించినా కూడా ఓవరాల్ గా అది లేడీ ఓరియంటెడ్ ఖాతాలోకి వెళ్లిపోతాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది లాంగ్ రన్ నెంబర్స్ కాదు, లేడీ సూపర్ స్టార్ సినిమాల్లో టాప్ 10 డే 1 ఎక్కువ కలెక్షన్లు తెచ్చిపెట్టిన సినిమాల లిస్ట్. సో లేట్ చేయకుండా అదేంటో చూసేద్దాం. ఈలోపు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో, ఆ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 10వ ప్లేస్ లో నిలిచింది సమంత యూటర్న్ ఫిలిం. కేవలం సమంత పేరు మీద మాత్రమే నడిచిన సినిమా నుంచి రిలీజ్ అయిన ఒకే ఒక సాంగ్, అందులో సమంత వేసిన స్టెప్స్ సినిమా ప్రీ ప్రమోషన్స్ కి బాగా హెల్ప్ అయ్యాయి. దెబ్బకి సినిమా 4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలో టాప్ 5 గ్రాసెస్ లో ఒకటిగా నిలిచిపోయింది. అండ్ ఫుల్ రన్ లో కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. నెంబర్ 9 శాకుంతలం. అసలు ఈ సినిమాకి డే 1 వచ్చిన టాక్ కి ఆ నెంబర్ కి సంబంధమే లేదు. నిజంగా టాక్ బాగుంటే డే 1 10 కోట్ల పైన గ్రాస్ వచ్చి ఉండేది. అండ్ అంత నెగిటివిటీలో కూడా సినిమా 4.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ సమంతకి ఏ సెంటర్స్ లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో మరొకసారి చూపెట్టింది. నెంబర్ 8 మళ్ళీ సమంత మూవీ నేనా ఓ బేబీ ఫిలిం. అగైన్ ఏ సెంటర్స్ లో దుమ్ము లేపిన సినిమా. డే 1 4.8 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం సమంతకి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ని అలా నిలబెట్టింది. నెంబర్ 7 మళ్ళీ సమంత సినిమా అయిన యశోద ఫిలిం. ఈ మూవీ డే 1 5.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నాగ చైతన్య 2 ఫిలిమ్స్, లాల్ సింగ్ చెడ్డా, థ్యాంక్ యూ సినిమాలు కూడా క్రాస్ చేస్తూ ఆల్మోస్ట్ 2 హీరోల రేంజ్ లో నెంబర్ అయితే పెట్టింది. అండ్ ఫుల్ రన్ లో సూపర్ హిట్ అయింది కూడా. నెంబర్ 6 మహానటి ఫిలిం. అగైన్ సమంత సినిమా, బట్ మెయిన్ లీడ్ మాత్రం కీర్తి సురేష్. అయితే సినిమా రిలీజ్ అయ్యే టైంకి కీర్తి సురేష్ ఎవరో పెద్దగా ఎవరికీ తెలియదు. పెద్దగా క్రేజ్ లేని యాక్ట్రెస్ అనే చెప్పుకోవాలి. అండ్ ట్రైలర్ కూడా సమంత డైలాగ్స్ తోనే కట్ చేశారు. అండ్ ఆ హైప్ తో రిలీజ్ అయిన ఈ ఫిలిం డే 1 5.9 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఈ రోజుకి 6th ప్లేస్ లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యేంటూ ఈజీగా 15 కోట్ల పైన గ్రాస్ పెట్టేసేది. నౌ కమింగ్ టు ద టాప్ 5. టాప్ 5 లో 5th ప్లేస్ లో ఉంది సైజ్ 0 ఫిలిం. అనుష్క కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు రిలీజ్ అయిన సినిమా. నిజంగా సినిమాకి టాక్ వచ్చుంటే మాత్రం ఈజీగా 100 కోట్లు దాటేసి ఉండేది. అండ్ ఈ సినిమా డే 1 దాదాపు 10 కోట్ల వరకు గ్రాస్ తో ఓపెన్ అయింది. నెంబర్ 4 బాగమతి ఫిలిం. అగైన్ అనుష్క ఫిలిం. సినిమా రిలీజ్ అయింది పెద్దగా సీజన్ లో కాదు, పండగ సీజన్ అయిపోయిన తర్వాత రిపబ్లిక్ డే కి రిలీజ్ అయిన సినిమా. అయినా కూడా 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ అనుష్క లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ని నిలబెట్టింది. అండ్ ఈ రోజుకి టాప్ లిస్ట్ లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ నెంబరో. నెంబర్ 3 ఈగా ఫిలిం. కేవలం రాజమౌళి డైరెక్షన్ వల్ల, సమంత పర్ఫార్మెన్స్ వల్ల ఆడిన ఆ సినిమా. లాస్ట్ 2 డికెట్స్ లో ఒక హీరోయిన్ సినిమాలో ఇంతసేపు కనిపించడం, ఇంత స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కడా చూసుండరు. కనిపించిన ప్రతి చోట కూడా తన పర్ఫార్మెన్స్ తో ఎరగొడుతుంది శామ్. ఈ మూవీ డే 1 12 కోట్ల వరకు గ్రాస్ ని 2012లోనే కలెక్ట్ చేస్తూ హీరో లేకపోయినా ఎంత పెద్ద ఓపెనింగ్ తెచ్చిపెట్టొచ్చని ప్రూవ్ చేసిన ఆ సినిమా. అండ్ ఈ రోజుకి టాప్ 3 లో ఉంది. అండ్ నెంబర్ 2 అగైన్ సమంత సినిమా అయిన మా ఇంటి బంగారం ఫిలిం. శాకుంతలం సినిమాకి ఎంతమంది ఎలా ట్రోల్ చేశారో అన్నీ గుర్తున్నాయి. అండ్ దానికి సమాధానం ఇచ్చాయి ఈ సినిమా ఓపెనింగ్స్. రిలీజ్ కు ముందు సైలెంట్ గానే రిలీజ్ అయింది. ఈ సినిమా రివ్యూలో కూడా చెప్పుకున్నాం, సినిమా టార్గెటెడ్ ఆడియన్స్ వేరు, రివ్యూవర్స్ కి సినిమా పెద్దగా నచ్చదు, ఖచ్చితంగా నెగిటివ్ రివ్యూలే ఇస్తారు అని. అండ్ రొటీన్ సినిమా అంటూ వాళ్ళు రివ్యూస్ ఇచ్చారు. అండ్ డే 1 బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమా. డే 1 13 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ కి అయితే వెళ్ళింది. అండ్ డే 2 డే 1 కంటే కూడా పెద్ద నెంబర్. 2 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సమంత పెట్టిన ఒక రే రికార్డ్ ఏంటి అంటే, ఈ బుక్ మై షో ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా గంటకి 15,000కు పైగా టికెట్స్ సోల్డ్ అవడం. చూడాలి ఇది ఎవరు బ్రేక్ చేస్తారో. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 రుద్రమదేవి ఫిలిం. ఈ సినిమా ట్రైలర్ చూసిన ఎవరైనా సరే సినిమాకి వెళ్ళకూడదని అనుకుంటారు. బట్ ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయంటే మెయిన్ రీజన్ అల్లు అర్జున్ వరుసగా 4-5 హిట్లు కొడుతున్న టైంలో పీక్ లో రిలీజ్ అయిన సినిమా. మరొక పక్క బాహుబలి నుంచి బయటకు వచ్చిన అనుష్క రాణాలు కలిసి చేసిన ఆ ఫిలిం.
అండ్ కృష్ణంరాజ్ గారు స్పెషల్ అపీరియన్స్. ఇన్ని స్పెషాలిటీస్తో ఈ సినిమా 19.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఈ రోజుకి టాప్ ప్లేస్లో నిలిచింది. అయితే ఈ సినిమా రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారు అంటే సరైన బస్తో రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ తెచ్చుకున్నా కూడా ఏ లేడీ సూపర్ స్టార్ అయినా ఈజీగా బీట్ చేయొచ్చు. అలా టాప్ 10లో ఏకంగా 7 ఫిలిమ్స్. శాకుంతలం యూటర్న్, మా ఇంటి బంగారం ఫిలిమ్స్, ఈగా మహానటి, యశోద, ఓబీబీ లాంటి సినిమాలతో సమంత ఎవరికి అందని రేంజ్ లో టాప్ లో ఉండగా టాప్ ఓపెనింగ్స్ పరంగా టాప్ లో ఉంది అనుష్క. సో అలా వీళ్ళిద్దరూ కూడా టాప్ ప్లేస్ లోనే ఉన్నారని చెప్పొచ్చు. అయితే అనుష్క బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి గానీ మంచి ఓపెనింగ్ పెట్టి గానీ డికెట్ అయిపోతుంది. లాస్ట్ వచ్చిన ఘాటీ సినిమా కూడా డిజాస్టర్ ఓపెనింగ్స్. సో ప్రస్తుతానికి సమంతకి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ పోటీ ఇచ్చే హీరోయిన్ ఎవరూ లేరు. సాయి పల్లవి కూడా కొన్ని సినిమాలు వాడపదడపా ట్రై చేసిన హీరోల కాంబినేషన్ తో వచ్చే సినిమాకి సోలోగా వచ్చే సినిమాకి చాలా తేడా కనిపించింది. ₹1 కూడా సాయి పల్లవి ఎప్పుడూ టచ్ చేయలేదు. తన గార్గి సినిమా ఫుల్ రన్ లో 50 లక్షలు కలెక్ట్ చేస్తే కాజల్ సత్యభామ 40 లక్షలతోనే సరిపెట్టుకుంది. ఇక రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా 3 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. చూడాలి వీళ్ళలో ఎంతమంది లేడీ ఓరియంటెడ్ సినిమాల్ని కంటిన్యూ చేస్తారో. నేననుకోవడం అయితే విజయశాంతి గారి తర్వాత సమంత ఒక్కరే ఆ లెగసీని ఫార్వర్డ్ చేస్తున్నారు. అది యాక్టింగ్ పరంగా కావచ్చు, యాక్షన్ పరంగా కావచ్చు, లేడీ ఓరియంటెడ్ సినిమాల పరంగా కావచ్చు. కాస్త టైం తీసుకున్న పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నారు, కంబ్యాక్ ఇస్తున్నారు. సో చూడాలి లేడీ ఓరియంటెడ్ సినిమాలో నెక్స్ట్ ఎవరు రికార్డులు పెడతారో. మా ఇంటి బంగారం సినిమా ఫుల్ రన్ కంప్లీట్ అయ్యాక లేడీ ఓరియంటెడ్ సినిమాలో టాప్ 10 గ్రాసెస్ ఏంటో మాట్లాడుకుందాం. సో గైస్, దట్ వీడియో. ఇది లేడీ సూపర్ స్టార్ల డే 1 ఓపెనింగ్స్ లిస్ట్. వీటిలో ఎన్ని సినిమాలు థియేటర్లో చూసారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.